చాలా ఇంపార్టెంట్, రాముడితో ముడిపడి ఉన్న ఇంకొక క్షేత్రం మన హైదరాబాద్లో. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ప్రతి వాళ్ళకి, మన హైదరాబాద్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఒక విధంగాను వీకెండ్ స్పాట్ అంటే వికారాబాద్ కదా. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అందరికీ తెలుసును. సో అక్కడే 2 టెంపుల్స్ ఉన్నాయండి. ఒకటి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఇంకోటి రామలింగేశ్వర స్వామి మందిరం. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి మందిరం ఏంటంటే రాముడు ప్రతిష్ఠించిన లింగం అని మామూలుగా చెప్పాలంటే, రాముడు వెళ్తున్నప్పుడు తను ప్రతిష్ఠించిన లింగం అని. ఈ బుగ్గ అని ఎందుకు అంటారంటే అక్కడ ఒక నీటి బుగ్గ ఉంటుంది, అది మూచికుంద నది ఆరిజిన్. అంటే మూచికుంద నది అంటే మూసీ నది. మన మూసీ నది యాక్చువల్గా మూసీ నదికి మామూలుగా మెయిన్ పేరు మూచికుంద నది. సో ఆ మూచికుంద నది యొక్క జన్మస్థానం అక్కడ. ప్లస్ నీటితోనే రాముడు మొట్టమొదటి అభిషేకం చేస్తానని అక్కడ స్థల ప్రాశస్త్యం. సో అదేవిధంగా అక్కడికి ఇంకొక 4-5 ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో ఇంకొక రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉంటుంది. అది కూడా అది ఇంకా ఇంటీరియర్ ఆఫ్ అడవి ఇది. సో అక్కడ కూడా రాముడు స్వయంగా ప్రతిష్ఠ చేసిన రామలింగేశ్వర స్వామి దేవాలయం. సో ఇవి రెండు మామూలుగా రాముడితో నాకు తెలిసి నేను దర్శించిన రాముడి క్షేత్రాల్లో, రాముడితో మమైక ఉన్న క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇది చాలా మందికి వికారాబాద్ చాలా మంది వెళ్తున్నా ఈ ఆ ప్రాంతీయులకి హైదరాబాద్ లో ఉన్న కొందరికి తెలిసి ఉండొచ్చు. జనరల్ గా చాలా మంది చూసినా ఇది అనేది కొంత మామూలు గుడి అనుకుని దర్శనం చేసుకుని వచ్చేస్తారు. సో ఆ పరంగా నాది అండ్ హైదరాబాద్ తో ఇది మూచికుందన్నది, మూసీ నది జన్మస్థానం అక్కడే ఉన్నది అనేది చాలా మందికి తెలియదు.